ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రభైన యేసు శుభనామమున ఈ లక్ష వరకు ప్రార్థన కూడికకు మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీ అందరికీ దైవ దీవెనలు కలుగును. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా అన్రాప్ గాడ్స్ గిఫ్ట్ అండ్ యాక్సెప్ట్ ఇట్. అన్ఫోల్డ్ గాడ్స్ గిఫ్ట్ అండ్ యాక్సెప్ట్ ఇట్. దేవుని బహుమతిని విప్పండి మరియు అంగీకరించండి. ఇక్కడ నేను ఒక పిస్తాకోస్ అనేటువంటి ఒక గింజను తీసుకున్నాను. దీనిని విప్పితే కానీ విప్పాలి, తొక్క తీసేయాలి. లోపల ఉన్నటువంటి ఈ యొక్క పప్పును స్వీకరించి నేను తినాలి. దేవుడు మనకి గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. ఆ బహుమానము మనము ఆ గిఫ్ట్ ను అంగీకరించడానికి గిఫ్ట్ పైన ఉండేటువంటి ర్యాప్ ని మనము విప్పాలి. అప్పుడే దేవుడి యొక్క బహుమానము మనకు తెలుస్తుంది. దేవుడి యొక్క బహుమానము దాని యొక్క విలువను మనం గ్రహించగలుగుతాం. ర్యాప్ కి అన్రాప్ కి, ర్యాప్ అంటే కప్పి ఉంచడం, అన్రాప్ అంటే ఆ యొక్క కవరింగ్ ని తొలగించడం. అన్ఫోల్డ్ అనొచ్చు, ఓపెన్ అనొచ్చు, స్ప్రెడ్ అవుట్ అనొచ్చు, అన్రాయల్, అన్రావెల్, అన్టై, అన్రోల్, ఇన్ని పదాలు. వీటన్నిటికీ కూడా అర్థం ఏంటంటే మడత ఎవరైనా ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ ని మనము లోపల ఏముందో మనకు తెలియదు. గిఫ్ట్ అయితే ఇచ్చేసారు కానీ లోపల అది మనకు తెలియదు. ఆ గిఫ్ట్ ని మనం చూడాలి, అది మనం ఎంజాయ్ చేయాలి. దాన్ని మనము స్వీకరించిన పిదప అందులో దాన్ని మనం చూడాలి అంటే, అనుభవించాలి అంటే ఆ యొక్క కవరింగ్ ని తొలగించాలి. 2 కొరింథీయులు 1:15లో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, థ్యాంక్స్ బీ టు గాడ్ ఫర్ హిస్ అన్స్పీకబుల్ గిఫ్ట్. చెప్పశక్యము కానీ ఆయన బహుమతి గురించి నేను దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను, స్తోత్రం చెప్తున్నాను. అంటే అది అన్స్పీకబుల్ అన్నమాట. వర్ణింపలేనటువంటి, వర్ణింప వలది కానిది అన్న విధముగా ఈ అన్స్పీకబుల్ గిఫ్ట్ ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 6:23 ఏముందంటే, దేవుని కృపావరం ఏంటంటే ప్రభైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. యేసు ప్రభు ద్వారా మనకి నిత్య జీవం వస్తుంది. ఎందుకంటే మనము పాపం వల్ల నరకానికి పోయేటువంటి పరిస్థితి. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, మరియ తన యొక్క తొలిచూలు కుమార్ని కుత్తి గుడ్డలతో చుట్టింది, స్వాండ్లింగ్ క్లాత్స్. వారికి సత్రంలో చోటు లేదు కనుక మేంజర్, పశువుల తొట్టిలో జీసస్ వాస్ ర్యాప్డ్, చుట్టబడి ఉన్నాడు. కుత్తి గుడ్డలంటే పుట్టినటువంటి బిడ్డకు కప్పేటువంటి వెచ్చదనం కలిగించడానికి కప్పే గుడ్డలు. ఒక మేంజర్ లో ఆయన పశువుల తొట్టిలో పరుండబడి ఉన్నాడు. మనకు తెలుసు, ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువుని శిశువుగా ఉన్నప్పుడు చూడలేదు, ఇది పెద్దయ్యాక చూశారు. ఈ పిక్చర్ లో మీకు అది ఒక ఇంట్లో కూడా యేసు ప్రభుని చూపించాం, పశువుల తొట్టిలో కాదు.
జ్ఞానులకు చొక్క స్టార్ దారి చూపించు. ఇంటిలోనికి వెళ్ళి యేసు ప్రభువుని చూశారు, కొద్దిగా ఎదిగినటువంటి యేసు ప్రభువుని చూశారు. మత్తయి సువార్త 2:10-11 దాన్ని చూస్తున్నాం. వారు ఆ నక్షత్రమును చూచి, అంటే వాళ్ళు ఈ యొక్క వారికి దారి చూపించింది నక్షత్రం. దిస్ ఇస్ ద స్టార్ ఆఫ్ జీసస్, బెత్లెహేమ్ స్టార్. గొర్రెల కాపర్లకి స్టార్ ఏమి దారి చూపలేదు, ఆ బెత్లెహేంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా అదే ఊరిలో పశువుల పాకలో యేసు ప్రభు ఉండడం వారు చూచి ఉన్నారు. వీరైతే ఎక్కడో అరేబియా దేశం నుంచి, బాబిలోన్ ప్రాంతం నుంచి ప్రయాణం చేసి చేసి కొన్ని వేల కిలోమీటర్లు అప్పటికప్పుడు అదే రోజుకి బయలుదేరిన వాళ్ళు కాదు వీళ్ళు. అలాగే యేసుప్రభుని గొర్రెల కాపర్లు చూసిన సందర్భానికి వీళ్ళు వచ్చిన వారు కాదు. ఆల్రెడీ యేసుప్రభు పుట్టేశాడు, పశువుల పాక నుంచి ఒక ఇల్లు ఏదో బహుశా అద్దెకు తీసుకుని ఉంటాడు, అక్కడికి ఆ, 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 వీళ్ళు వెళ్ళడం జరిగింది. ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. దే 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 హ్యావ్ కమ్ టు ద హౌస్ అండ్ సా ద యంగ్ చైల్డ్. అప్పుడే పుట్టిన బిడ్డ అనేమి లేదు ఇక్కడ, కొద్దిగా ఎదిగినటువంటి బాలుని చూశారు, శిష్యుని చూశారు. యంగ్ చైల్డ్ అని ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో శిశువు అని రాయబడి ఉంది. వీరు సాంబ్రాణి, బంగారం, తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. సో బంగారము ఎందుకంటే రాజుగా దా యశుప్రభుని గుర్తించారు చిన్నప్పుడే, ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు, మహాజ్ఞానులు, గ్రంథాలన్నీ కూడా పఠనం చేస్తున్నటువంటి వారు, ఆస్ట్రాలజీ తెలిసినటువంటి వారు. గిఫ్ట్ ఆఫ్ గోల్డ్ ఇండికేట్స్ జీసస్ ఇస్ కింగ్. అదే విధంగా గిఫ్ట్ ఆఫ్ ఫ్రాంకిన్స్ అండ్ సాంబ్రాణి ఒక ఒక ఆష్పీసెస్ సందర్భంగా వాడేటువంటి చిన్న బాలురు బాలికలకు సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటారు, సుగంధ ద్రవ్యాలతో ఉన్నది. ఇది దేవుడిగా గ్రహించారు. గిఫ్ట్ ఆఫ్ మిర్, బోళము, యేసుప్రభు యొక్క బలియాగము, మరణాన్ని ఆ బోళం తెలియజేస్తుంది. ఇక్కడ మనము గమనిస్తున్నట్లయితే అందరూ ఇది చెబుతారు, కానీ ఒక చిన్న థియలాజికల్ విషయాన్ని మర్చిపోతారు. ఆ థియలాజికల్ విషయం ఏంటంటే వేదాంతపరమైనటువంటి విషయం. ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి, దే హ్యాడ్ ఓపెన్ దైర్ ట్రెషర్స్. అంటే పెట్టెలు విప్పడం, మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనము ఎవరికైనా బహుమానము ఇచ్చేటప్పుడు షర్ట్స్, ప్యాంట్స్, ఏవో విలువైన, కొంతమంది అయితే బంగారు బొంగరాలు ఇస్తూ ఉంటారు. అవి గిఫ్ట్ ర్యాపర్తో అవి చుట్టి ఉంటాయి, కవర్ చేయబడి ఉంటాయి. ఈ విధముగా ఉండేటువంటి గిఫ్ట్స్ లోపల ఏముందో వాళ్ళకి తెలియదు కనుక అవి కొంతమంది అయితే గిఫ్ట్ లాగా అందమైన గిఫ్ట్ ఇచ్చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది తాము తెచ్చినటువంటి గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి ఆ వాల్యుబుల్ ఉంగరాన్నో లేకుంటే ఒక విలువైనటువంటి వస్తువును వారికి ఇచ్చేటప్పుడు అందరికీ చూపించి వారికి ప్రజెంట్ చేస్తారు ఆ యొక్క ఫంక్షన్ చేసేటువంటి అతిథులకు. విప్పడం, వీరు కూడా జ్ఞానులు కూడా విప్పారు. విప్పి బంగారము, బోళము, సాంబ్రాణిని యేసు చెల్లించి ఆరాధించారు. ఈ విప్పడం గురించే మనం చూస్తున్నాం. అన్రాప్ ద గిఫ్ట్, ఇది సాధారణంగా ఎవరు చెప్పరు జనరల్ గా. ఇదొక చక్కని విషయం. ఛానల్ మ్యాగీ నుండి, అంటే జ్ఞానుల నుండి వచ్చినటువంటి మొదటి క్రిస్మస్ బహుమతులు గిఫ్ట్ ప్యాక్ లో లేవు, చుట్టబడలేదు, ర్యాప్ చేయబడలేదు. ఎందుకంటే ఆ బహుమతులు ఇచ్చేవాళ్ళు జ్ఞానులు, చాలా తెలివైన వాళ్ళు. కొన్నిసార్లు గిఫ్ట్ ప్యాక్ అందంగా ఉంటుంది,
కొంతమంది ఇచ్చేటువంటి గిఫ్ట్ ప్యాక్ లోపల ఉండేటువంటిది ఒక చౌకబారు, ఒక విలువ విలువలేనటువంటి ఒక బహుమతిని విలువగా ఉన్నట్టుగా గిఫ్ట్ ప్యాక్ చుట్టూ ఇస్తూ ఉంటారు. అంటే విలువ లేనటువంటి బహుమతిని అందంగా అలంకరించి గిఫ్ట్ ప్యాక్ చేసి రిబ్బన్ కట్టి ఆ ఎవరి దగ్గరికి అయితే ఫంక్షన్కి వెళ్ళి అది ప్రజెంట్ చేయాలనుకుంటారు. ఒకవేళ లోపల ఉండేటువంటి గిఫ్ట్ అందమైనది లేకుంటే ఖరీదైనది అని కాకుండా ఒక చౌకబార్ గిఫ్ట్ అయితే ఆ గిఫ్ట్ ఇచ్చేవాడు దాన్ని విప్పి ఇవ్వడు. ఎందుకంటే వాడికి తెలిసిపోతుంది ఎంత పేలవమైనటువంటి గిఫ్ట్ ఇస్తున్నాను అని గ్రహించేవారు అనుకుంటారు కాబట్టి. కాబట్టి చౌకబారు గిఫ్ట్ ఇచ్చేవారు గిఫ్ట్ని విప్పరు. విప్పకుండానే ఆ గిఫ్ట్ని అందమైన కవర్తో చేస్తూ ఉంటారు. అయితే జ్ఞానులు తమ పెట్టెలు విప్పారు. ఆ ర్యాపింగ్ కవర్ని విప్పేసి ఆ యేసు ప్రభువుకి అవి ఇచ్చారు. తర్వాత బంగారము, ఆ, ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ 2 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు ఆ దంపతులు మరియా యోసేపులు నివసించడానికి ఆ యొక్క బంగారం ఉపయోగపడిందని కొంతమంది భావిస్తూ ఉంటారు. సో తెలివైనటువంటి జ్ఞానులు, గొప్ప జ్ఞానులు, వారు తమ బహుమతులను యేసు ప్రభువుకి మొట్టమొదటి క్రిస్మస్ బహుమతులను ఇచ్చేటప్పుడు అది విప్పారు. చాలా మంది క్రిస్మస్ సందర్భంగా ఆ కాలంలో బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటా ఉంటారు. కానీ దేవునికి గిఫ్ట్ ఇచ్చే బదులుగా మనుషులకి గిఫ్ట్ ఇవ్వమని దేవుడు ఏం చెప్పలేదు. యేసు ప్రభు అనేటువంటి అద్వితీయమైనటువంటి బహుమానాన్ని దేవుడే నీకు బహుమతిగా ఇచ్చాడు, తిరిగి నువ్వు ఆయనకి ఏ బహుమతులు ఇస్తున్నావో అన్నది గమనించుకోకుండా నీకున్న దాంట్లో ఇతరులకు గిఫ్ట్లు ఇచ్చేటువంటి సాంప్రదాయము నువ్వు అనుసరించుట విచారకరం. ఆదాము అవ్వలు పాపము చేసి ఉండగా వారు దేవుని మాటను వ్యతిరేకించినప్పుడు వారు నగ్నంగా ఉన్నామని తెలుసుకుని ఆకులతో తమ అవయవాలను కప్పుకుంటారు, దేవునికి దూరంగా ఉంటారు. అయితే దేవుడు తన సృష్టి అయినటువంటి ఆదాము అవ్వలను మొదట బలి ఇచ్చి ఒక జంతువును బలి ఇచ్చి జెనిసిస్ 3:21లో ఆ జంతువు చర్మాన్ని తీసి వారికి చొక్కాయలు డ్రెస్సెస్ కుట్టిస్తాడు. మనుష్యుడు తమ పాపాలను కప్పుకోవడానికి ఆకులను కప్పుకుంటే ఆదాము, అది మనుష్యుని యొక్క నిర్ణయం, మనుష్యుని యొక్క పరిష్కారం. దేవుడు ఏం చేశాడంటే దేవుని యొక్క జ్ఞానంతో వారికి చర్మపు చొక్కాయలను ఇచ్చాడు. అదేవిధంగా మనం కొన్ని విషయాలను చూస్తే దేవుడు ఒక విలువైనటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్ ని వృద్ధాప్యంలో శారాకి ఇచ్చాడు. అతనికి ఇస్సాక్ అని పేరు పెట్టాడు. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వాలన్నప్పుడు మొరియా పర్వతం మీద అతని స్థానంలో పొట్టేలును చూపించాడు. అంటే ఇవన్నీ కూడా ఆ యొక్క సందర్భానుకూలముగా ఆ గిఫ్ట్ ని రివీల్ చేయడం అనమాట. పొట్టేలు ఉన్నట్టు తెలియదు కదా అబ్రహాంకి, శారాకి బిడ్డ పుడతాడని తెలియదు కదా. వారి గిఫ్ట్ ని వాళ్ళు చూడగలిగే విధంగా చేశాడు దేవుడు. యాకోబుకు 12 మంది సంతానం ఉన్నారు, 12 గోత్రాలు ఉన్నారు, వాళ్ళు ఇశ్రాయేలీలు అయ్యారు. యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రి పదవిని అనుభవించాడు. ఎందుకంటే తన యొక్క ప్రజలకు, తన యొక్క కుటుంబానికి కరువులో వారికి కరువు నుండి రక్షించడానికైనా అతనికి తెలియదు. కానీ అతను ఈజిప్టు ఆ, మంత్రిగా, ఈజిప్టు నాయకుడిగా ఉండడానికి కారణం ఏంటంటే తన యొక్క కుటుంబాన్ని చూడండి. మోషేకు తెలియదు, ఏంటో అద్భుతాలు అద్భుతాలు చేసే శక్తి ఉన్నట్టుగా తనకు తెలియదు. కానీ మోషే చేత అద్భుతాలు అనేటువంటి గిఫ్ట్ ని బయలుపరిచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించారు. ఇశ్రాయేలీలు 12 గోత్రాలని యాకోబు ద్వారా
గిఫ్ట్ గా ఇచ్చి అది ఒక స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ దేవుడు చేశాడు. అలాగే ఇశ్రాయేలీయుల ప్రజల్ని వివిధ కాలాల్లో రాజులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు పరిపాలించారు. ఇవన్నీ అయిన తర్వాత కొత్త నిబంధన కాలం వచ్చే సమయానికి ప్రపంచ మానవాళికి తమ పాపముల నుండి విడుదల చేయడానికి మెస్సియా అనేటువంటి అద్భుతమైన గిఫ్ట్ ని దేవుడిచ్చాడు. అవన్నీ కూడా మెస్సియా యొక్క జన్మము పాత నిబంధన కాలములోనే వ్రాయబడింది. అది ర్యాప్ చేయబడి ఉంది, అంటే మరుగు చేయబడి ఉంది. అయితే కొత్త నిబంధన కాలంలో సువార్తలలో దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని దేవుడు అన్ఫోల్డ్ చేస్తాడు. వాటిని త్వరగా మనము చూడబోతున్నాం. యేసు పుట్టాడనేటువంటి మంచి సమాచారాన్ని గొర్రెల కాపర్లకి దేవదూతల ద్వారా ఇచ్చాడు, నక్షత్రం ద్వారా కాదు. దేవదూతలు యేసు ప్రభు పుట్టాడనేటువంటి ఆ యొక్క విషయాన్ని రివీల్ చేస్తారు, అన్ఫోల్డ్ చేశారు, అన్రాప్ చేశారు. మీరు వెళ్ళండి, పశువుల పాకలో శిశువు ఉంటాడు అని ఆ యొక్క రహస్యాన్ని వారికి తెలియజేశాడు. జ్ఞానులకు వారి బహుమానాలతో పాటు యేసు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు వెళ్ళడానికి నక్షత్రాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ నక్షత్రపు త్రోవలో వాడు వెళ్ళాలి. మరి కన్య గర్భవతి అవడము చాలా కష్టము కాబట్టి ఆ యొక్క విమర్శను తట్టుకోవడానికి ఓపికను దేవుడు యేసు ప్రభు ఎల్లోకి తండ్రి అయిన యేసుకి ఇచ్చాడు. ఇలాగా అనేకమైనటువంటి సందర్భాలలో తన యొక్క విశ్వాసులకు దేవుడు ఆ యొక్క గిఫ్ట్స్ ని, బహుమతులను అన్వీల్ చేశాడు. అది మనము స్పష్టంగా ఈ యొక్క వాక్యముల నుండి గ్రహిస్తున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బహుమతి ఏంటో మనకు తెలుసు. యేసు ప్రభు. యేసు ప్రభు గురించి తెలుసుకోవడము, యేసు ప్రభు గురించి విశ్లేషణ చేయడము, యేసు ప్రభు గురించి గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉండడానికి విశ్వాసులు ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. ఏసయ్య ఏసయ్య యేసు ప్రభుని నమ్ముకున్నాను అంటే ఆ జ్ఞానము సరిపోదు. యేసును ఎప్పుడు కూడా విశ్లేషించడానికి, యేసుని ఎప్పుడు కూడా అనుభవించడానికి, యేసుకు సాక్షులుగా ఉండడానికి విశ్వాసులు ప్రయత్నం చేయాలి. మంచి ఆహారం మనం ఒకసారి తింటే అలా మరలా తింటూ ఉంటాం. అలాగే యేసు ప్రభు గురించి ఒకసారి ప్రార్థన చేసుకుని ఒకసారి ఆయన గురించి తెలిసేసుకుంటే అయిపోద్ది. జీవితాంతము కూడా ఆయన గురించి తెలుసుకోవడమే. 25 సంవత్సరాల నుంచి నేను వాక్యాన్ని విశ్లేషణ చేస్తున్నాను పరిశుద్ధాత్మ సహాయంతో. ఇప్పటికీ కూడా కొత్త కొత్త విషయాలు నాకు ఈ ఏజ్ లో కూడా దేవుడు రివీల్ చేస్తూ ఉంటాడు. నాకు ఈ ఏజ్ లో రివీల్ అయితే మీకు ఇంకా యంగ్ ఏజ్ లో రివీల్ అవుతున్నాయి కాబట్టి నా ద్వారా దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి వాటిని మీరు చాలా సంవత్సరాలు ఇతరులకు మీ యొక్క రివీల్డ్ జ్ఞానాన్ని ఇవ్వవలసిన వారై ఉన్నారు. సో మొట్టమొదటిగా కొన్ని విషయాల్ని చూద్దాం. గాడ్ wrapped his gift in the Old Testament. ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుడు తను ఇచ్చేటువంటి మానవాళికి ఇచ్చేటువంటి గిఫ్ట్ ని, బహుమతిని పొరుగుపరిచాడు. అంటే దాన్ని ర్యాప్ చేసి ఇచ్చాడు. యేసు ప్రభు మీకు ఆ, బైబిల్ ముఖ్య ప్రసంగాలనే పుస్తకంలో పాత నిబంధన గ్రంథములో యేసు ప్రభు అనేటువంటి చిన్న ఆర్టికల్ ఉంది. ఆది కాండం నుంచి మీరు మలాఖీ గ్రంథం వరకు చూస్తే ప్రతి చోట యేసు ప్రభు ఉంటాడు. టబర్నకల్లో ఉంటాడు, హై ప్రీస్ట్ వస్త్రాల్లో ఉంటాడు. ప్రతి విషయంలో కూడా యేసు ప్రభుని మనం చూడొచ్చు. అయితే మెస్సియా ఓల్డ్ టెస్ట్మెంట్ లో మరుగు చేయబడి ఉన్నాడు. ధ్యానం చేస్తే పదే సార్లు చదువుతూ ఉంటే ప్రతి విషయంలో కూడా యేసయ్యని చూడొచ్చు. వీలైతే ఆర్టికల్ మీరు చూడండి. యేసు ఆదికాండం 3:15లో చెప్పబడినటువంటి సీడ్, ఆయన విత్తనం అక్కడే చెప్పాడు. సాతాను ఆ, చితుకు కొట్టబడుతుంది, బాధపడుతుంది, మడం మీద అది కోటేస్తుందని సిలువ గురించి దాన్ని చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధముగా అనేక సందర్భాల్లో మనము
పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను అన్రాప్ చేస్తే, అంటే ఆ యొక్క ముసుగును తొలగిస్తే యేసయ్య కనిపిస్తా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో కన్యక గర్భము దాల్చుతుంది అని అన్నాడు. కన్యకంటే మరి గర్భము దాల్చింది పరిశుద్ధాత్మ ద్వారా. అది యెషయా 7:14లోనే ఉంది. కానీ అక్కడ ఇశ్రాయేలీయులకు ఆ విషయము తెలియబడలేదు, మరుగు చేయబడింది. ఆ కన్యక గర్భవతి అయి ఒక కుమారుడు కంటుంది, ఆయనే మెస్సి అని వారికి తెలియలేదు. ఇప్పటికీ కూడా వారికి తెలియదు. ఎందుకంటే వారి నేత్రములు ఆ, ఆధ్యాత్మికమైన నేత్రములు కాదు. యెషయా గ్రంథం 9:6లో ఎమ్మానుయేలు, ఆయన ఒక గొప్ప రాజు, శాంతిదూత, శాశ్వతమైన తండ్రి, శక్తివంతమైన దేవుడని 9:6లో యేసు ప్రభు గురించి చెప్పబడింది, ఎమ్మానుయేలుగా చెప్పబడింది. అయితే దేవుడిచ్చేటువంటి బహుమానము అది మరుగుపరచబడింది. అవి కొత్త నిబంధన కాలంలోనే తేటతెల్లమయ్యాయి. దానియేలు గ్రంథం 9:26లో మనము డేనియల్ టైం లైన్ చదివేటప్పుడు అక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. అతడు రిమూవ్ చేయబడతాడని, అంటే యేసుప్రభు సిలువ వేయబడతాడని రాయబడింది. మీకా ప్రవక్త 5:6లో కూడా బెత్లెహేం గురించి చెప్పాడు. 5:2లో ఇశ్రాయేలు పాలకుడు ఆయన అని చెప్పాడు. సో ఈ విధముగా పాత నిబంధన కాలంలో యేసు ప్రభు ప్రతి చోట ఉంటాడు, కానీ అది రివీల్ చేయబడలేదు, అంటే తెలియచేయబడలేదు యేసు ఈయనే అని. అర్థం చేసుకునే వారికి ఇప్పటికీ కూడా అది అర్థమవుతూనే ఉంటుంది. సుమేరుకి అర్థమైంది, అన్నాకి అర్థమైంది. పాత నిబంధన కాలపు వ్యక్తులే కాబట్టి వాళ్ళు ఆ ఆదరణకర్త కోసం వాళ్ళు ఎదురు చూచారు, చూడగలిగారు. మిగతా ఇశ్రాయేలీలు చూడకపోవడం అనేది విచారకరం. ఇంకా వాళ్ళకి యేసు ప్రభు మరుగు చేయబడి ఉన్నాడు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. రెండో విషయం ఏంటంటే, మేరీ ర్యాప్డ్ అప్ గాడ్స్ గిఫ్ట్ ఇన్ స్వాండ్లింగ్ క్లోత్స్ ఇన్ మేంజర్. పొత్తిగుడ్డలతో చుట్టింది ఆ యేసు ప్రభుని ఆ యొక్క పశువుల పాకలు. పాత నిబంధన కాలంలో ఈ ఉన్నటువంటి ఆ గిఫ్ట్, బహుమానము మేరీ చేతుల్లో ఉంది. యోహాన్ అంటాడు 1వ అధ్యాయంలోనే, ఆయన వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించింది అంటాడు. పౌలు అంటాడు యేసు శరీర సంబంధమైన సమస్తము కూడా దైవత్వము నివసిస్తుంది అంటాడు. యోహాను 10:30లో నేను నా తండ్రి ఒక్కటే అని యేసు ప్రభు చెప్తాడు. ఈ విధముగా ఈ చిన్న శిశువు లోకానికి ఇవ్వబడినటువంటి గిఫ్ట్ ఇది. పొత్తిగుడ్డలతో చుట్టబడిన వాడిగా ఆయన ఉన్నాడు. అయితే ఆయన పెరిగి పెద్దవాడై మనకు రక్షకుడుగా ఆ శిలువ మ్రాను మీద రక్తము చిందించి అన్నాడు. అది అది నువ్వు చూడాలి అంటే ఆ శిశువు గురించి, పెద్దవాడైపోయినప్పుడు 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన పరిచయం గురించి విశ్లేషణ చేయాలి. ఈ శిశువుగా లేడు, పెద్దవాడయ్యాడు, బాప్తిసం పొందాడు, అద్భుతాలు చేస్తాడు. ఆ శిష్యుల్ని 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన శిలువ మ్రాను మీద చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేచాడు, 40 దినాలకు పరలోకంలోనికి ఆరోహణమయ్యాడు. ఇంకొక 10 రోజులకి శిష్యుల మీద ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఇంతవరకు మనకి తెలుసున్నటువంటి విషయాలే ఇవి. అయితే మూడవ విషయం ఏంటంటే, సాతాను సాతాను ఈ గిఫ్ట్ ని చూడకుండా మనుష్యుల యొక్క, చాలా మంది మనుష్యుల యొక్క మనస్సులను అంధకారం చేసేస్తుంది. సాటన్ హ్యాస్ బ్లైండెడ్ ది మైండ్స్ ఆఫ్ మెన్ నాట్ టు నో ది ట్రూ వాల్యూ ఆఫ్ ద గిఫ్ట్. అంటే దేవుని బహుమతిలో ఏమి చుట్టబడి ఉందో, అంటే యేసులో ఏమి ఉన్నదో అనేది మనిషికి తెలియకుండా సాతాను దాన్ని ర్యాప్ చేసేస్తున్నాడు, కవర్ చేసేస్తున్నాడు. మొదటగా సాతాను పని ఏంటంటే మనుష్యుల మనస్సును అంధుడుగా చేయడం. మీరు కొంతమంది స్ట్రేంజర్స్ తో మాట్లాడేటప్పుడు యేసు గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇప్పటికే నమ్మరు యేసు ప్రభువుని. మీరు ఒకసారి చెప్పండి, 10 సార్లు చెప్పండి, 20 సార్లు, 50 సార్లు, 100 సార్లు, జీవితం అంతా వాళ్ళకి చెప్పిన
వాళ్ళ మనసును అంధకారం చేసేస్తాడు కాబట్టి సాతాను వాళ్ళు గ్రహించలేరు. దేవుడే సాక్షాత్తు వారి యొక్క అంధకార మనసులను తెరిస్తే తప్పించి వారు యేసును రక్షకుడిగా స్వీకరించలేరు. మేము తెగ సేవ చేసేస్తున్నాము, అవుట్రీచ్ చేసేస్తున్నాము, గొప్పగా సేవ చేస్తున్నాము, కానీ ఎక్కువ మంది రక్షింపబడట్లేదు, ఎక్కువ మంది నా సువార్తను వినట్లేదు అంటే మీరు నిరాశపడక్కర్లేదు. మీరు అలాగా విత్తనాన్ని నాటుతూనే ఉంటారు, ఎక్కడో అది ఫలిస్తూ ఉంటుంది. ఈరోజు ఆ, శ్రీనివాస్ గారి ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే కుటుంబం అంతా వెళ్ళాం, ఐజాక్ గారి కుటుంబంతో సహా. కుమారుడు సన్నీ మనకు తెలుసు, చక్కటి సాక్షి ఇచ్చాడు. యేసు మాకు తెలియదు, దానిని మాకు వాటి యేసు గురించి తెలియజేసి ఆయన ద్వారా వచ్చే రక్షణ రుచిని మాకు చూపించాడు, మా కుటుంబానికి, మా పాదిరి గారు. ఆయన బాటలో మేమంతా కూడా ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసులుగా మేము తయారయ్యాం. చెప్పేవాడు ఒకడు ఉండాలి కదా, వినేవాడు ఉంటే చెప్పేవాడు వాడికి ఆనందంగా ఉంటుంది. అయితే వినేవారు కూడా వాక్యానుసారము జీవిస్తూ వాక్యానికి బద్దులై బైండ్ అయి ఉంటే అంతకంటే మరొక విషయం ఏమి ఉండదు. సో అవర్ పాస్టర్ అన్రాప్ ది సీక్రెట్స్ ఆఫ్ ది ఎటర్నల్ లైఫ్. ఆ యొక్క యేసు ఇచ్చే నిత్య జీవం గురించి మాకు ఆయన తెలియజేశాడు. మేమందరం రక్షింపడ్డాము, యేసులో మేము కొనసాగుతున్నాం. ఒకప్పుడు విగ్రహారాధికులము, గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. రైతులో అలాగ అందరూ మారరు. ఎంతో మందికి, వేల మందికి మనం చెప్పుకుంటాం కానీ స్వార్థ అందరూ యాక్సెప్ట్ చేయరు, అది దేవుని చిత్తమే ఉంది. కాబట్టి అంధకార సంబంధమైనటువంటి సాతాను కొంతమంది యొక్క కన్నులను అది అంధత్వంలోనికి పంపించేస్తుంది. వాళ్ళు గ్రహించలేరు. 2 కొరింథీయులు 4:4 మనం చూస్తే ఈ యుగ సంబంధమైన దేవత, అంటే యుగ సంబంధమైన దేవత అంటే ఇంగ్లీష్లో ఏమన్నా గాడ్ ఆఫ్ దిస్ ఏజ్, అంటే ఈ తరములో ఉండేటువంటి ఆ యొక్క దేవుడు, దేవత అని తెలుగులో ఉంది. అంటే ఈ ఈ యుగం యొక్క దేవుడు ఎవడంటే సాతాన్. ఏడేండ్ల శ్రమల్లో కూడా వాడే రాజ్యాధికారాన్ని వెళ్తాడు. ఇప్పుడు కూడా చాలా మంది అవిశ్వాసులు ఉంటాడు, వాడే మరి దేవుడిగా అవిశ్వాసులు ఉంటాడు. ఈ సాతాను, యుగ సంబంధమైనటువంటి సాతాను అవిశ్వాసులుగా ఉన్న వారి తన అధీనంలో ఉన్నటువంటి అవిశ్వాసులను వారి యొక్క మైండ్స్ ని బైండ్ చేసేస్తారు, గుడ్డివాడు చేసేస్తారు. ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ హస్ బ్లైండెడ్ ది మైండ్స్ ఆఫ్ అన్బిలీవర్స్. విశ్వాసుల విశ్వాసుల యొక్క మనసులను కాదు, అవిశ్వాసుల యొక్క మనసులకు వాడు ఆ ఆ యొక్క గుడ్డితనాన్ని కలుగజేస్తా ఉంటాడు. సో దే కెనాట్ సీ ది లైట్ ఆఫ్ గాస్పెల్ దట్ డిస్ప్లేస్ ద గ్లోరీ ఆఫ్ ది క్రైస్ట్ హూ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపమైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమను ఈ అన్బిలీవర్స్ చూడలేరు. ఎందుకంటే ఆ గాస్పెల్ వెలుతురుని వాళ్ళు చూడలేరు. ఎందుకంటే వారు నేత్రములకు గుడ్డితనం కలిగి ఉన్నది. సాతాను అలా చేసేస్తారు. వారి గురించి మనం ప్రార్థన చేయాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 చూస్తే నేచర్కు సంబంధించిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడంట. ప్రతిదానికి, బైబిల్లో ఉన్న ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఇవ్వాలి అంటే అది కష్టం. దేవుడు కొన్ని విషయాలను మనకు తెలియచేయడం, మన యొక్క మేధస్సు దేవుని మేధస్సు కంపేర్ చేస్తే అది 1% కూడా ఉండదు మనకి. కారణం ఏంటంటే దేవుడు ఆయన గొప్ప అద్భుతకరుడైన దేవుడు. ఆయనతో మానవుడు పోటీ పడాలి అంటే సాతాను అనమాట. సాతాను పోటీ పడతానే ఉంటది అలాగా, వాడు నాశనం అయ్యేవారు. కాబట్టి సాతాను సంబంధికులైనటువంటి మనుష్యులు, ప్రకృతి ఆరాధకులు, వారు దేవుని విషయాలను అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనోనేత్రాలు, మనస్సును సాతాను గుడ్డి చేసేస్తాడు. దేవుని ఆత్మ విషయాలను వాడు అంగీకరించరు. మనము మా దేవుడు గొప్ప దేవుడు, మాకు ఇలాగ అద్భుతాలు చేశాడు అంటే వాళ్ళు నమ్మరు. బాగా చనిపోయి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు అంటే ప్రూవ్ చేయమంటా ఉంటారు, వారు అంగీకరించరు. దేవుని యొక్క విషయాలు, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు, యేసుక్రీస్తు గొప్ప అద్వితీయమైన దేవుడు,
ఆయన మానవాళికి దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం అని మనం చెప్తా ఉంటుంటే అది వెర్రితనంగా ఉంటది వాళ్ళకి. మన ఒక చిన్న వీడియో చూశాను, ఇంటర్నెట్ లో వచ్చిన వీడియో. దాంట్లో ఒక ఊరిలోనికి క్రైస్తవులు వెళ్ళి పార్లమెంట్ వెళ్ళి సువార్త చేస్తున్నారు. బ్యానర్స్ కూడా పెట్టున్నారు. యేసు రక్తము మిమ్మల్ని పాపముల నుండి విడుదల చేయననే బ్యానర్స్ తో వాళ్ళు సువార్త చేసుకున్నారు. వాళ్ళకి వాళ్ళే, ఎవరికి ఇబ్బంది లేకుండా రోడ్ల మీద. అయితే ఆ ఆ ఊళ్ళో ఉన్నటువంటి మత చాదస్తులు వచ్చి వీరిని అడ్డగిస్తున్నారు, పట్టబోతున్నారు కూడా, కొట్టారు కూడా. అందులో కొంచెం వాళ్ళు ఆ, కొంచెం ఉన్నవారిలాగే అనిపిస్తున్నారు సువార్థికులు. వారు నెమ్మదిగానే ఉన్నారు. ఒకడు సువార్థికులను నిరోధించే క్రమంలో, వీళ్ళు రక్త పిశాచులరా, యేసు రక్తాన్ని కూడా తాగేస్తారు వీళ్ళు అని విమర్శిస్తున్నాడు. ఈ రక్తం ఏంట్రా బాబు, యేసు రక్తాన్ని పీల్చేస్తున్నారు వీళ్ళు అంటే వాడికి వెర్రితనంగా ఉంది గాస్పెల్. యేసు రక్తము మిమ్మలను ప్రతి పాపము నుండి విడుదల చేయనని యోహాను పత్రికలో మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఆ 9వ వచనంలో రాయబడిన మాటను వాళ్ళు బ్యానర్లో పెడితే, యేసు రక్తాన్ని పీల్చేసే పిశాచుల్లారా, యేసు రక్తాన్ని తాగేటువంటి పిశాచుల్లారా అని ఆ లోకవాది వీళ్ళతో తర్కం వేసుకుంటున్నాడు. వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? అందువల్ల ఈ లోకములో ఉండేటువంటి ఈ లోకమే శాశ్వతము. యేసుకు విరోధముగా ఉన్నటువంటి అన్బిలీవర్స్ కు సువార్త గాస్పెల్ వెర్రితనంగా ఉంటుంది. అయితే సువార్తను అంగీకరించిన మనము ఆత్మ సంబంధికులై ఉన్నాం కాబట్టి ఆత్మ సంబంధికులకు అన్ని కూడా తెలియచేయబడతాయి. యేసు ప్రభువు అన్ని కూడా మనకి అన్రాప్ చేసి చూపిస్తూ ఉంటుంటే మనకి అర్థమైపోతా ఉంటుంది. ఇంకొక, సాతాను అవిశ్వాసుల యొక్క మనస్సులను గుడ్డితనము కలుగు చేస్తుంది అనేది చూసాం. ఇప్పుడు రెండో పాయింట్ గా, సాతాను క్రిస్మస్ వేడుకల సాంప్రదాయము మరియు మతపరమైన ఆచారాలతో చాలా మందిని బంధించేశాడు సైతాన్. క్రిస్మస్ వేడుకల సంప్రదాయాలు స్కూల్లో మతపరమైన ఆచారాల్లో అందరినీ బైండ్ చేశాడు చాలా వరకు. ఆధునిక సమాజంలో నిజమైన దేవుని ఆరాధన, దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అనేది చాలా మందికి తెలుసు, కానీ క్రైస్తవులకి ఇప్పటికీ కూడా అన్యమత ఆచారాలతో సాతాను వారిని కట్టివేయబడి ఉండడం వల్ల సర్వశక్తిమంతుడైన దేవునిని ఆరాధించే విధానములో వాళ్ళు దేవునికి సాక్షులుగా నిలబడడానికి భయపడిపోతున్నారు చాలా మంది క్రైస్తవులు. మన పూర్వీకులు మనకి ఏదో క్రైస్తవ సాంప్రదాయాన్ని అందించారు, కానీ అర్ధరహితమైనది అది అని మనకు తెలుసున్నప్పటికీ దేవుని బహుమానమైనటువంటి యేసు ప్రభువుని విప్పడానికి భయపడిపోతా ఉంటారు. అట్రాక్ట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇంకా క్లియర్ గా చెప్తాను. నాకు చిన్నప్పుడు ఎవరో కూడా బోధించలేదు. నేను ఏ బైబిల్ కళాశాలలోనూ ట్రైనింగ్ అవ్వలేదు. యేసు ప్రభువే నాకు ప్రొఫెసర్, యేసు ప్రభువే నాకు శిక్షకుడు. పూర్వము నాకు తెలియనటువంటి పరిస్థితుల్లో నేను కూడా అన్య సాంప్రదాయ పద్ధతుల్లోనే ఉండేవాడిని 25 సంవత్సరాల వెనుక వెనుక. అంటే యేసుప్రభు రక్షకుడు, రక్షింపబడ్డ వ్యక్తే గాని చర్చ్ ఆఫ్ గాడ్ లో వచ్చాక కూడా ఒక 10-15 సంవత్సరాల నుంచి దేవుడు మెల్లిమెల్లిగా ట్రూత్స్ ని అన్ఫోల్డ్ చేసి నాకు చెప్తున్నాడు. నేను మీకు చెప్తున్నాను. మనము ఇప్పుడు క్రిస్మస్ ఎలా చేసుకుంటున్నాము, 2000లో క్రిస్మస్ ఎలా చేశాము, 2001లో, 2003లో, 2024 ఈ విధముగా మనం ఒకసారి కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు ఒక కన్క్లూషన్కి వచ్చేస్తాం మనం. ఏంటంటే ఇండియా సాంప్రదాయ ప్యాగన్ క్రిస్టియన్ రిచువల్స్ ని ఫాలో అవ్వకుండా మనము యేసు ప్రభు జన్మించినందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి,
ఆరాధించాలనే కాన్సెప్ట్లోకి మనం వచ్చాం. గత వారం సువర్ణరత్న చక్కగా చెప్పాడు వీడియో ప్రజెంటేషన్, బ్యూటిఫుల్గా ఉంది. ఇది కోలాహల క్రిస్మస్. అంటే మనకి ఇది తప్పు అని తెలిసినప్పటికీ ఆ తప్పులోనే కొనసాగే విధముగా సాతానుడు ఆ అన్యమత అంటే ప్యాగనిజంలో మనం ఉండిపోయేటట్టు చేస్తున్నాడు కొంతమందిని. ఇప్పుడు 25వ తారీఖునే క్రిస్మస్ చేయాలనే రూల్ ఏమీ లేదు. క్రిస్మస్ చేయాలనే లేదు. క్రిస్మస్ లో ఈ క్రిస్మస్ తాత లేకుంటే క్రిస్మస్ చెట్టు అనే సాంప్రదాయమే లేదు. మంచు అసలే లేదు. మంచు మీద శాంతా క్లాస్ ట్రావెల్ చేయడము అలాంటివి లేవు బైబిల్లో. బైబిల్లో లేనటువంటి కొన్ని సాంప్రదాయాలు ఆటోమేటిక్ గా సాతాను ఈ క్రిస్మస్ సాంప్రదాయంలో ఆయన సాతాను పెట్టేశాడు. ఈ పెట్టడం వల్ల దానికి అలవాటు పడిపోయినటువంటి క్రిస్టియన్స్ జనరేషన్స్ నుంచి క్రిస్టియన్స్ క్రిస్మస్ అంటే ఇదేమో అనే భావనలోకి వచ్చేసారు. ఇప్పుడు సత్యాలు చెప్తున్నప్పటికీ చాలా మంది క్రైస్తవులు కూడా అన్య సాంప్రదాయ పద్ధతులే క్రిస్మస్ అనేటువంటి విధముగా వారు కూడా బైండ్ అయిపోయారు. వాళ్ళు కూడా పాస్టర్లు కూడా అలాంటి బోధలోనే ఉండిపోయారు. అలాంటి సాంప్రదాయాల్లోనే ఉండిపోయారు. మనం ఇప్పుడు చెప్పినప్పటికీ ఆ గుడ్డితనం పోవట్లేదు. మనలో చాలా మందికి ఆ గుడ్డితనం పోయింది. దేవునికి వందనాలు. నార్మల్గానే ఉంటాం. 25వ తారీఖుని క్రిస్మస్ అంటూ ఏం చేయాలని సాంప్రదాయం లేదు, కానీ ప్రభుత్వం వారు సెలవిచ్చారు కాబట్టి పిల్లల్ని అది పిలిచి సరదాగా సంతోషంగా ఆ గాస్పెల్ని కొత్త వాళ్ళని పిల్లల పేరెంట్స్ని వాళ్ళని పిలిచి మనం ఏదో గాస్పెల్ ఏదో చెప్పుకోవడానికి చేస్తాం. క్రిస్మస్ని మనము వ్యతిరేకించాం, కానీ క్రిస్మస్ లో ఉన్నటువంటి అన్య సాంప్రదాయాలు మనకు వద్దు అనే విధానంలోకి మనం వచ్చేసాం. చాలా కాలం పట్టింది కదా. అయితే పూర్వీకులు ఆచార పద్ధతిలోనే ఇప్పుడు క్రైస్తవులు కూడా ఉండిపోవడం అనేది చాలా విచారకరం. ఎందుకంటే సాతాను క్రిస్మస్ వేడుకల సాంప్రదాయ పద్ధతులు మతపరమైన ఆచారాలతో మనల్ని అందరినీ కూడా వారి మతపరమైన ఆచారాలతో బంధించేశాడు. మూడోది, సాతాను చాలా మందిలో పాపము ఉండడం వల్ల క్రీస్తును వారు నమ్మడానికి అవరోధంగా తయారయ్యాడు. అంటే ఇంకా క్లియర్ గా చెప్తాను. మనుషులలో ఎక్కువ పాపము ఉంటే, ఎక్కువ దేవునికి తిరుగుబాటు ఉంటే పశ్చాత్తాపం త్వరగా రావడం కష్టం. బాగా పాపాల్లో కూరుకుపోయి ఉంటే ఆ పాపాల నుంచి బయటకు రావడము చాలా చాలా కష్టం. చెడు అలవాట్లు, సామాజిక పాపాలు ఇలా చేసేవారు ఈ సాంప్రదాయ పద్ధతులకే గౌరవిస్తారు, కానీ క్రిస్మస్ చెట్టు పెట్టుకుంటారు, పూజిస్తారు, యేసు ప్రభు పటం పెట్టుకుంటారు, పూజిస్తారు. అంటే మనిషికి క్రీస్తుకు మధ్య అనేకమైన అడ్డంకులను సాతాను సృష్టించాడు. అవి రోజు రోజుకి పెద్దవి అయిపోతున్నాయి. ఒకవేళ అన్యుడైన వాడు యేసును నమ్మాలంటే వెంటనే సాతాను ఒప్పుకోడు, అడ్డగిస్తా ఉంటాడు. వాడు ఒప్పుకోక్కర్లేదు, కానీ దేవుని శక్తి గొప్పది, దేవునికి వందనాలు. అయితే అడ్డగించేటువంటి క్రమంలో మనుష్యుడు సాతానుకు మాటలకు విలువ ఇవ్వడం బట్టి యేసును అంగీకరించాడు. పాపములు ఎక్కువైపోతే మనిషి జీవితంలో దేవునికి వ్యతిరేకత కూడా పెరిగిపోతుంది. మీరు చూడండి, బాగా ఒక చికాకు వ్యవహారాల్లో ఉన్నటువంటి వ్యక్తి, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి, ఈ యొక్క లోకమే నాకు గొప్ప అని తిరిగే వ్యక్తి, వాడు ప్రార్థన చేయమంటే ప్రార్థనకి రాడు. అదేవిధంగా వారికి యేసు ప్రభు మాట రుచించదు. యేసు ప్రభు గురించి గొప్పగా మనం వర్ణిస్తా ఉంటే వాడికి చెవులు దురద కలిగిన చెవులు అని చెప్పాను కదా ఒకసారి, ఇచ్చింగ్ ఇయర్స్. ఆ విధంగా మన కుటుంబాల్లో కూడా కొంతమంది యేసు సువార్తను వినరు. కారణం ఏంటంటే సాతాను వారిలో ఒక కన్ఫ్యూషన్, వారి పాపం వలన ఒక కన్ఫ్యూషన్ ని ఏర్పాటు చేస్తుంది. సో మెనీ పీపుల్లో చాలా మంది క్రైస్తవుల్లో కూడా ఆ యేసును పరిపూర్ణమైన హృదయంతో, నీ పూర్ణ హృదయం నీ పూర్ణ మనసుతో ఈ దేవుణ్ణి కొలవాలి అన్నటువంటి విధానంలో దూరంగా ఉంటారు. కారణం ఏంటంటే బికాస్ సాటన్
విల్ అబ్స్ట్రక్ట్. అయితే మనకి గొప్ప బహుమానం ఏంటంటే సాతానును అధిగమించడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. యేసును నమ్మిన వారందరికీ కూడా దేవుడు బహుమతిగా ఈ జనరేషన్స్ లో పవిత్రాత్మనిచ్చాడు. పవిత్రాత్మే మనకి దేవుని యొక్క విషయాలను తెలియజేస్తుంది. దేవుని దగ్గర మాటలు వింటది మనకి తెలియజేస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ మనకి దేవుడిచ్చాడు కనుక దేవుని ఆశీర్వాదాలు పొందినటువంటి వారముగా మనము దేవుడిచ్చేటువంటి బహుమతుల్ని పరిశుద్ధాత్ముడే అన్రాప్ రివీల్ చేస్తూ ఉంటాడు మనకి. సో మళ్ళీ ఒకసారి చూస్తే జ్ఞానులు కలుసుకోవడానికి యేసు ప్రభువుని వారి బహుమతులు యేసుకి ఇవ్వడానికి యేసు అక్కడ అన్రాప్ చేయబడ్డాడు, రివీల్ చేయబడ్డాడు. యేసు యేసు ఎక్కడో మరుగున పరచలేదు మరియా యేసేపు. జీసస్ వాజ్ రివీల్డ్ టు వైస్ మ్యాన్ టు రిసీవ్ ద గిఫ్ట్స్. అలాగే అన్నా సిమియోన్లు యెరూషలేము దేవాలయంలో యేసును ప్రతిష్ఠించే సమయానికి వచ్చారు. అంటే జీసస్ వాజ్ రివీల్ టు దెమ్. వాళ్ళకి యేసు ప్రభు వాళ్ళకి తెలియచేయబడ్డాడు, వాళ్ళకి విప్పబడ్డాడు. ఆ విధముగా యేసు బహిరంగంగానే బాప్తీసం పొంది నీటిలో ముంచడం ద్వారా పౌరం కూడా రావడం అనేక మంది చూస్తారు. శిష్యులందరికీ కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయడం వల్ల ఆ, ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు చేయడం వల్ల యేసు తన యొక్క శక్తిని ప్రదర్శించి వాళ్ళకి రివీల్ చేయబడ్డాడు. సమాధి వద్ద యేసు ప్రభు మగ్దలేనే మరి యేసు విప్పబడ్డాడు, అంటే రివీల్ చేయబడ్డాడు. అదే విధంగా ఆమె వెంటనే అతన్ని రబ్బూని అంది యేసు ప్రభుని. నువ్వు యేసుప్రభు అయితే నాకు కనబరుచుకొని థామస్ నమ్మనటువంటి డౌటింగ్ థామస్ కి చేతులు చూపిస్తే గాయపడి చేతులు అక్కడ యేసుప్రభు రివీల్ చేయబడ్డాడు, వెల్లడి చేయబడ్డాడు, అన్రాప్ చేయబడ్డాడు. నా ప్రభువా నా ప్రభువా నా దేవని అరిచాడు. సో ఏ యథార్థమైనటువంటి క్రైస్తవుడికైనా వారి హృదయాన్ని విప్పడానికి యేసును విప్పడానికి పరిశుద్ధాత్ముడు మనకు ఈ దినాల్లో సహాయం చేస్తున్నాడు. యేసు మీకు నాకు దేవుడిచ్చినటువంటి బహుమతి. అదే విధంగా పరిశుద్ధాత్మ కూడా దేవుడిచ్చిన బహుమతి. ఆ పరిశుద్ధాత్ముడే మనలను కడవరకు కూడా నడిపించేవాడుగా ఉన్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు ఇచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి విషయాన్ని, ప్రతి విధమైనటువంటి బహుమానాన్ని పరిశుద్ధాత్ముడే ఇప్పుడు మనకి రివీల్ చేస్తున్నాడని మనం నమ్మాలి. మీరు సేవ చేయడానికి కానీ, ఎవరినైనా చర్చికి ఆహ్వానించడానికి కానీ, స్నేహితులతో కలిసి ప్రార్థించడానికి కానీ, స్వచ్ఛందంగా నేను సేవ చేస్తాను అనే విధానంలో ఒక ఆధ్యాత్మిక నిర్ణయం తీసుకున్న ఒక నిబద్ధతతో మీరున్న దేవుడు మీకు తెలియజేస్తాడు. నువ్వు ఈ పని చేయి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తాడు. దేవుడి యొక్క బహుమతి ఏంటంటే మనము ఈ లోకంలో పుట్టడం కూడా దేవుడికి బహుమానం. ఈ లైఫ్, దిస్ లైఫ్ ఈజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, అవర్ గాడ్, ఆల్మైటీ గాడ్, ఎల్ షడాయ్ గాడ్. అందుకనే ఈ లైఫ్ ని తుచ్చేసుకోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి, ఈ లైఫ్ ఒక అయిపోయే విధంగా రకరకాల వ్యసనాలతో బాడీని పాడు చేసుకోవడానికి మనం ఎప్పుడు కూడా ఆస్కారం ఇవ్వకూడదు. సో దిస్ ఎంటైర్ లైఫ్, మన లైఫ్ ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు, కానీ ఈ దేవుడు ఇచ్చినటువంటి బహుమానం అనేటువంటి ఈ జీవితం బట్టి మనం దేవునికి ఏమి ఇవ్వాలంటే మళ్ళా మనమే దేవుని దగ్గరికి వెళ్ళిపోయే విధంగా మన సోల్స్ అన్ని, స్పిరిట్స్ అన్ని కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయే విధంగా మనం బ్రతకాలి. అదే దేవునికి మనం గొప్ప బహుమతి. అయితే దేవుడు మనకి ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి బహుమానాలు, మనము ఎంత శాంతిగా సమాధానంగా ఉంటున్నామో, చికాకులు లేకుండా జీవితాన్ని గడుపుతున్నామో, లోకంలో కూడా ఏ విధముగా అభివృద్ధి పొందామో అన్న విషయాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన యొక్క సాక్ష్యాన్ని, యేసు ప్రభు అనేటువంటి బహుమానాన్ని, మనలో ఉన్నటువంటి యేసు ప్రభు బహుమానాన్ని ఇతరులకు చూపించాలి. అదే సాక్షి జీవితం కలిగి ఉండాలి. ఆ విధముగా మనకు కలిగినటువంటి బహుమతులను ఇతరులతో మనము పంచుకోవాలి. జీసస్ ర్యాప్ విత్ స్పాండ్లింగ్ క్లాత్స్, కొత్తి గుడ్డలతో చెక్కబడ్డాడు, కానీ ఆయన రివీల్ చేయబడ్డాడు. ఎవరికి ఆసక్తి కలిగితే ఆయనకి ఆయన వెల్లడి చేయబడతాడు.
సో మీ జీవితాల్లో మీరు యేసును ఇంకనూ బహుగా నమ్మండి. అన్య సాంప్రదాయాల వైపు వెళ్ళి అట్టహాసాలతో మీరు మీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. సాతానుడు ఎప్పుడూ దేవునికి వ్యతిరేకంగానే ఉంటాడు. వెయ్యేండ్ల పరిపాలన అయిపోయే వరకు కూడా వాడు అలాగ యుగ యుగాలుగా యుద్ధాన్ని దేవునితోనే కొనసాగిస్తూ ఉంటాడు. యశుప్రభు బెత్లెహేంలో జన్మించాడు. ఆయనను విశ్వసించే వారికి శాంతినిస్తాడు. ఆ దేవుని బహుమానమైనటువంటి యేసును విప్పండి. దాని నుంచి దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలను మీరు స్వీకరించండి. సేపు మనము ప్రార్థన చేసుకుందాం.